ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందులో బంగారం ఉందో వజ్రాలు ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆగండి. ఆ పెట్టెని మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఏంది జండే, ఇంకా నా చెల్లెలతో పెళ్ళే కాలేదు, అప్పుడే ఆస్తిలో వాట అడిగేస్తాను. ఇది ఆస్తి కాదు, నిధి. ఆస్తి అయితే ఏంది, నీదైతే ఏంది, అంతా మాదే కదా. మీది కాదు, గవర్నమెంట్ది. అదంతా గవర్నమెంట్కే చెందాలి. ప్రభుత్వం ఎట్టయితే తప్ప. ఇదిగో మా తాత ముత్తాతలు బాగా సంపాదించి యాడెడ దాచిపెట్టుంటారో. అవన్నీ మాకే చెందాలని రాసిపెట్టిపోయి ఉండారు. ఈ నిధి గురించి యాడా రాయలేదు కదన్నా. నువ్వు ఊరుకో అమ్మే, ఊరుకో. ప్రతిదానికి అడ్డం తగులుతుంటావు. మన పొలంలో దొరికింది మనది కాకపోతే ఎవరిదే? కాదు శివారెడ్డి గారు, జెండే గారు చెప్పినట్టు ఈ నిధి గవర్నమెంట్కే చెందాలి. ఎంత నిధిని గవర్నమెంట్ కి అప్పానంగా ఎందుకు ఇస్తాం? ఇది మా పూర్వీకుల ఆస్తి అని చెప్తా ఉన్నాను కదా. ఈ విషయం పోలీసులకు తెలిస్తే ఊరుకోరు. ముందు నిన్ను తీసుకెళ్లి లోపలేసి కేసు పెడతారు. ఆ కేసు పెట్టుకొని కోర్టుకు పోయి తెలుసుకుంటావా? ఏమన్నా శివారెడ్డి గారు, కోర్టుకి వెళ్తే పెట్టులో ఉన్న నిధి కాదు కదా, పైన మట్టి కూడా మీకు రాదు. ఏమయ్యా యాదగిరి, పోలీసులు కోర్టులు ఎందుకు? హైకోర్టు లాంటి పెద్ద మనిషి ఉన్నాడు కదా. ఈ చూపులకేం తక్కువ లేదు. ఆహా, పెద్ద మనిషి ఎవరో కాదు, నేనే. ఈ నిధి ఎవరికి చెందాలో తీర్పిస్తాను. తీర్పిస్తావు బానే ఉంది. రేపు రొద్దుట ఏదైనా తేడా వచ్చిందనుకో, లోపలేసేసేది ముందు నిన్నే. ఇదిగో శంకరు, నేను శివారెడ్డి కాదు గాని నువ్వు చెప్పు, న్యాయంగా ఈ నిధి ఎవరికి చెందాలి? అసలు ఆ నిధి ఎవరికి చెందాలి అనేది పక్కన పెడితే అందులో ఉన్నది నిధేనా కాదా అని నాకు డౌట్ గా ఉంది. ఏందప్ప, భూమిలో పాతిపెట్టిన భోషాణంలో నిధి ఉండక ఇంకేముంటాయా? ఇది నిధున్న భూషణంలా అనిపించట్లేదు శివారెడ్డి గారు. లోపల నిధి ఉన్నట్టయితే బయట అన్ని తాయెత్తులు యంత్రాలు కట్టరు కదా. అవునన్నా, ఇదేదో తేడాగా ఉండాది. నువ్వు ఊరుకమ్మే, తేడా లేదు ఏమి లేదు. ఇదిగో ఈ నిధి జోలికి వేరే ఎవరు రాకుండా మన పూర్వీకులే ఈ తాయెత్తులు యంత్రాలు కట్టుండారేమో. శివారెడ్డి గారు, మామూలు మనుషులు ఏదైనా దాస్తే గొలుసులు తాళ్లతోటే కడతారు. మాంత్రికులైతేనే ఇలా తాయెత్తులు యంత్రాలతో కడతారు. ఏమయ్యా యాదగిరి, నువ్వు ఏదేదో చెప్పి మ్యాటర్ని డైవర్ట్ చేయకు. ఏమండి శివారెడ్డి గారు, ఈ పెట్టి నిస్సందేహంగా మీ తాత ముత్తాతల గళ్ళా పెట్టే. ఇది మీకే చెందుతుంది. అదే కదా నేను చెప్తా ఉండేదే.